హాయ్ గైస్, వెల్కమ్ టు డిఆర్ఎన్ జాబ్స్. ఇవాళ 1 to 70 స్క్వేర్స్, ఓకేనా? 1 to 70 స్క్వేర్స్ జస్ట్ 10 సెకండ్స్ లోపల ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే మనకు 1 to 20 స్క్వేర్స్ అయితే వచ్చి ఉండాలి, ఓకేనా? ఇవి ఖచ్చితంగా బై హార్ట్ చేసినా సరే పర్లేదులే, కానీ 1 to 20 అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకి. నెక్స్ట్ 20 to 30 అనేటువంటిది ఫస్ట్ 30 to 70 చెప్పిన తర్వాత వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ ఇది వినండి. 30 to 70 జస్ట్ మనం దీన్ని 10 సెకండ్స్ బిలోలోనే చేస్తాము. కాకపోతే మనం ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే దీన్ని ఎలా చేయాలి కాన్సెప్ట్ ఏంటో తెలియాలి, ఓకేనా? ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 52 తీసుకుంటున్నా, ఓకేనా? మంచిగా వినండి. 52 స్క్వేర్ ఎలా చేయాలి మనం, ఓకే? దేనికైనా వీటి మధ్య అంటే 30 to 70 వీటి మధ్యలో దేనికైనా ఏ నెంబర్ వచ్చినా కూడా మనకు బేస్ నెంబర్ అనేటువంటిది 50 తీసుకోండి మీరు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 తీసుకుంటే 50 మైనస్ 15 అన్నట్టుగా. ఇప్పుడు మనం 52 తీసుకున్నాం కదా, సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు? బేస్ నెంబర్ ఏంటి? 50 ప్లస్ 2, ఓకేనా? ఇప్పుడు మనకు 52 స్క్వేర్ కావాలి మనకి, ఓకేనా? ఇక్కడ దీన్ని ఎలా రాస్తున్నామంటే 50 ప్లస్ 2గా రాస్తున్నాం, ఓకే? ఇది జస్ట్ మనకు బేస్ నెంబర్ మాత్రమే, ఓకే? ఇక్కడ 2 ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ మనం 50 ఉంది కదా, దీంట్లో సగం ఎంత? 25, ఓకేనా? ప్లస్ 2, ఓకే? ఇప్పుడు మనకు వచ్చేసినట్టే, అంతే, ఇక ఆన్సర్ అయిపోయింది. ఇక 25 ప్లస్ 2 ఎంత? 27, ఓకేనా? ఇక 2 ఉంది కదా, 2 స్క్వేర్ ఎంత? 404. ఇది మనకు 52 స్క్వేర్ అన్నమాట, అంతే, సింపుల్. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. 68 అనుకోండి. ఇప్పుడు 68 స్క్వేర్ మనం తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 50 ప్లస్ 18, ఓకేనా? ఇప్పుడు 50 అంటే దీన్ని ఎట్లా రాయాలి? 25 ప్లస్ 18 అని రాయాలని చెప్పిన. ఈ రెండు ఎంత అవుతాయి? 43. 18 స్క్వేర్ ఎంత? 18 స్క్వేర్ అనేటువంటిది మనకు 324, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 43 వచ్చింది కదా, 324, ఓకేనా? మనకు జస్ట్ 2 డిజిట్స్ అయితే దీని పక్కన రాసేస్తాం మనము. మనకు 3 వచ్చింది కాబట్టి దీన్ని కింద రాసుకొని దీన్ని కూడుకోవాలి ఇప్పుడు, ఓకేనా? ఎంత? 4264. 60 స్క్వేర్ ఎంత? 4624. 35 స్క్వేర్, ఓకేనా? 35 స్క్వేర్ చూసుకుంటే దీన్ని ఎలా రాయాలని చెప్పాను? 50 మైనస్ 15, ఓకేనా? ఇక్కడ 50 మైనస్ 15 ఎంత? 35. సో ఇక్కడ 15 ఆటోమేటిక్గా మనం 25 రాసుకోవాలి, మైనస్ 15, ఓకే? ఇక్కడ 25 మైనస్ 15 ఎంత? 10. నెక్స్ట్ 15 స్క్వేర్ మనకు తెలియాలి. 15 స్క్వేర్ ఎంత? 15 స్క్వేర్ ఎంత అంటే 225. ఈ రెండు ప్లస్ చేయండి, 5 2 2 1, ఓకేనా? 1225. ఇది 35 స్క్వేర్. ఇలాగా మనము 30 to 70 వరకు ఏది ఇచ్చినా కూడా మనము జస్ట్ 50కి ఎక్స్ట్రా ఉందా, పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనకు 20 నుంచి 30 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం, ఓకేనా? ఇక్కడ 20 మనకు ఆటోమేటిక్ తెలుసు. 20 అంటే 2 2 4 అంటే 400. 30 అనేటువంటిది 900. ఇక 21 నుంచి 29 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం, ఓకే? ఇక 21, 22, 23, 24 ఈ 4 గుర్తుపెట్టుకుంటే మనకు ఇక్కడ 24 అనేటువంటిది 576. దీనికి 100 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 676, ఓకేనా? 24కి మనకు ఈక్వల్గా 26 ప్లస్ 100లో ఉంటుంది, ఓకే? 23కి 27 అనేటువంటిది ప్లస్ 200. ఇక్కడ చూడండి, 529 ప్లస్ 200 ఎంత? 729, ఓకే? నెక్స్ట్ మనకు 22కి 28 అనేటువంటిది ప్యారలల్గా 300. చూడండి ఇక్కడ 484, ఓకే? 22 స్క్వేర్ 484.
ఇక్కడ మనకు 300 దీన్ని యాడ్ చేస్తే ఎంత 784. ఓకే, నెక్స్ట్ 21కి 29 అనేటువంటిది ప్యారలల్. ఇక్కడ చూడండి 444, దానికి ప్లస్ 400 యాడ్ చేస్తే 841. ఓకే, 441 దానికి 400 యాడ్ చేస్తే 841. ఇది మనకు 20 to 30, మనకు 30 to 70 వరకు ఆల్రెడీ చెప్పాం. ఓకేనా, ఇవి అనమాట మనకు. వీటిని అయితే ప్రాక్టీస్ చేస్తే 30 to 70 జస్ట్ ఎంత తొందరగా అంటే అంత తొందరగా వచ్చేస్తుంది మనకు ఏదైనా. ఓకేనా, ఇలాంటి షార్ట్కట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.